హలో, ఇదిగోండి ఇవాళ మా ఇంట్లో సాయంత్రం శనివారం కదా. శనివారం మేము ఒక పూటే తింటామండి అన్నం. రెండు పూట ఉప్మా అన్న ఏదో ఒకటి చేసుకొని తింటాము. అందుకని ఇవాళ మీకు గోధుమ రవ్వ ఉప్మా చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి గోధుమ రవ్వ, ఇదిగోండి చూడండి అట్లా ఉన్న గోధుమ రవ్వ, కాసిన సేమ్యా, దానికి తగ్గట్టు ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, కరివేపాకు, కాసిన ఇదేంటంటే జీడిపప్పు, అదండి. ఇట్లా అన్నీ కోసి పెట్టుకున్నాను, మీకు తయారు చేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఉప్మా రెడీ చేస్తున్నాను. ఇదిగో చూడండి, నూనె పోసుకొని కొద్దిగా కొంచెం నూనె పోసుకొని నూనె కాగినాక ఇవన్నీ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటానండి, బాగుండిద్ది నెయ్యి వేసుకుంటే. ఇదిగోండి మళ్ళీ దించబోయేటప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది, భలే టేస్ట్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. చూడండి కాగుతుంది నూనె, కాగినాక ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. అది ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిగా ఆగనిచ్చినాక ఉల్లిపాయలు వేసినాక అల్లం ముక్కలు వేసుకుంటాం. ఇవన్నీ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం. బాగా వేడిపోయాయి అన్నమాట. ఇవన్నీ వాటితో పాటు ఇవి కూడా వేసేస్తాం. బాగా వేడిపోయి అట్లా వేస్తాం. చూడండి అట్లా వేస్తున్నాను. వేగినాక బాగా కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నాక తర్వాత ఇవ్వండి ఇది సేమియా కూడా వేసి వేగిస్తాం. ఎందుకంటే సేమియా మళ్ళీ వేగించి తీసి ఇవన్నీ ఎందుకు, దీనిలోనే వేగిచ్చేస్తే నీళ్ళు పోసేస్తే వేగుతాయి అన్నమాట. బాగుండిద్ది అప్పుడు. సేమియా ఉప్మాకైతే మనం ముందుగానే వేగించుకోవాలి, దీనికి అక్కర్లేదు. దీనికి ఇట్లా వేగించుకున్నా కూడా బాగానే ఉండిద్ది. చూడండి ఇదిగో కప్పు రవ్వ అండి. కప్పుకి 3 కప్పులు అట్లా పోసుకోవాలి నీళ్ళు. అట్లా పోసుకుంటేనే బాగుండేది. బాగా అంటే ఎందుకంటే ఎక్కువసేపు ఉడికిద్ది కదా గోధుమ రవ్వ, అందుకని కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి నీళ్ళు. మనం బొంబాయి రవ్వ వాటికైతే తక్కువ పోసుకోవాలి, దీనికైతే మటుకు ఎక్కువ పోసుకోవాలి. అది ఇదిగోండి వేగుతున్నాయి బాగా. చూడండి వేగిన తర్వాత చూడండి వేగుతుంది. అదే బాగుండిద్ది ఉప్మా. ఒట్టిదైనా తినచ్చు దీన్ని. ఇవన్నీ నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు పోస్తాయి కదా
కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అయిపోయింది. మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఇదిగోండి పోసాను, ఇంకొద్దిగా తగ్గింది, అది కూడా వేస్తున్నాను. వేసి మొత్తం బాగా కలుపుకున్నాను. నీళ్ళు పోసాను, నీళ్ళు తెరిగినాయి. చూడండి ఎట్లా ఉందో. ఇదిగోండి రవ్వ, గోధుమ రవ్వ. దించినాక చూపిస్తాను. ఇదిగోండి అయిపోయింది. చూడండి ఎంత బాగుంది, అంత దగ్గరకు వచ్చేసింది నీళ్ళని. అట్లా ఉంటే బాగుంటుంది. దీని మీద కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే.